మరి దేవుని యొక్క మహాకృపను బట్టి 10 వచనాలు చదివి దేవుని నామాన్ని మేంపరిచాం. అయితే మధ్యలో 10వ వచనం నుంచి మొదలు పెట్టుకొని 20 వచనాలు చదవడానికి దేవుడు చూపించారు. ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దన ఉన్నది, ఆయన చేయి ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘన ఉన్నత నామానికి స్తుతిస్తున్నాం. నీ మహా దైవ కృపలో నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు ఎక్కడి కింద బలపరిచి ఆయన ఈ మే మాసం చివరి ఆరాధన దినములో మొదటి వర్తమానం శాంతినగర్లో మీరు నడిపించారు. మళ్ళా రెండవ పరిచయ ప్రభా నెహ్రూ నగర్లో మీ బిడ్డలైనా చేర్చుకొని నామాన్ని మేంపరచడానికి నీతి గల బిడ్డలందరినీ మీరు ఏర్పాటు చేసి నడిపించారు. అందరిని స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామానికి భయంకరంగా ప్రభా బిడ్డలందరినీ ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక నీకు వందనాలు. యెషయా గ్రంథం నాయన, మరి శాంతినగర్ నాయన, మరి శాలెం ప్రార్థన మరి నెహ్రూ పఠిస్తూ ఉండటానికి కల్పించారు. అందరి బట్టి వందనాలు చెల్లిస్తూ చేతి బిడ్డలందరినీ మరొకసారి మీ దయగా వస్తారని అప్పు చెబుతూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయొచ్చు. ఈ క్రమాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. చూడండి కదా, చాలా దినాల బట్టి మనం యెషయా గ్రంథం పఠిస్తూ ఉన్నాం. చాలా మంచి మాటలు బిడ్డలు చెప్పారు. అయితే ఈ దినం దేవుడు మరి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దలో ఉన్నది, ఆయన చేయి ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచున్నది. ఈ 2 మాటలు మనం చూసుకున్నట్లయితే ఆయన ఇచ్చే బహుమానం ఏంటంటే ఇక్కడ పాపులమైన మనకి ఆయన తన రక్షణలో ముందుకు సాగడానికి కృపిస్తాడు. అలాగే ఇక్కడ దేవుని యొక్క ఆయన చేయి ప్రతీకారం ఆయన ముందుగా పరిగెత్తున్నది. ప్రతీకారం అంటే ఇక్కడ పారదోల దేవుడు. ఇక్కడ చూసుకున్నట్టే గొర్రెలో కాపరి వలె ఆయన మన మందను మేపును తన బాహుబలంతో గొర్రె పిల్లలను ఆయన కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను. ఎంత మంచి దేవుడు అంటే, ఒక గొర్రెగా అట్లా ఆయన తల వంచి తన రక్తాన్ని అంతా శరీరం అంతా దొరబడ్డప్పుడు ఎదురు చెప్పడు అప్పుడు. ఈనాడు క్రైస్తవులు దేవుని బిడ్డలమైన మనం గొర్రెలకు మంచి కాపరి కావాలి. మంచి కాపరి లేకపోతే గొర్రెలన్నీ చెదిరిపోతూ ఉంటాయి. అందుకని భయపడుతూ ఉంటాం కొంతమంది, చెదిరిపోతున్నాం. కాపురత్వంలో కరెక్ట్గా ఉంటే చెదిరిపోయే గొర్రెలు ఉండడానికి అవకాశం ఉండదు. అందుకని కాసేవాడు చక్కగా మరియు వాటిని మోయాలి, రొమ్మును ఆనించుకొని నడవాలి. కాపరిగా సంఘంలో కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆ గొర్రెని చక్కగా రొమ్మును ఆనించుకొని నడవాలి. రెండోది ఏంటంటే మోయాలి. మోయటం అంటే ప్రతి అవసరత ఆ కుటుంబం గురించి చక్కగా కాపరిగా బాధ్యత తీసుకోవాలి. అది కాపరత్వంలో ముఖ్యం. అందుకనే గొర్రెలకు మంచి కాపరి. మనం చదువుతాం కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో, యెహోవా మంచి కాపరి, నాకు లేమి కలగదు. మరి మంచి కాపరి ఉన్నప్పుడు లేమి అంటే ఇక్కడ ఇరుకు కలగదు, ఇబ్బంది కలగదు. మంచి కాపరి సావాసంలో దేవుని యొక్క పిల్లలంగా ముందుకు సాగాలి. ఈనాడు క్రైస్తవులమైన మనం కదా దేవుని కృపాస్తాల కింద బలపరచడం చేతకాక ఆయన అనుసరించే మార్గంలో దేవుని యొక్క బిడ్డలంగా మనం ఆయనతో కలిసి నడవక ఉన్నప్పుడు ఆయన కాపరిగా గొర్రెలు ఎలా అణించుకుంటాడో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు క్రైస్తవులుగా చాలామంది తప్పిపోతున్నాం. దినదినం దేవుని నామాన్ని అవమానపరుస్తున్నామా, కనపరుస్తున్నామా, మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరి గురించో కాదు. దేవుని యొక్క బిడ్డలమైన మనం దేవుని కృప హస్తాల కింద బలపరచబడ్డప్పుడు, అద్భుత ఆశ్చర్యకరంగా జరిగించే దేవుని యొక్క నామాన్ని కనపరిచేటప్పుడు చాలా పరిస్థితులు మనని వెంటాడుతూ ఉంటాయి. అయ్యే పరిస్థితులు అంటే అనారోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అవమానాలు కావచ్చు. ఈ మూడు క్రైస్తవుడి కొంగదీసే దినాల్లో ఉంటాం మనం. ఆ కొంగదీసినప్పుడు దేవుని యొక్క హస్తాల కింద ఎప్పుడైతే మనం బలపరచబడతామో ఆయన రొమ్మును ఆనించుకొని నడుపుతాడు దేవుడు. దీనికి నువ్వు తగినట్టుగా సిద్ధంగా ఉండాలి. అందుకని యెషయా భక్తుడు చెప్పిన మాటలు కదా, పాలిచ్చి ఆయన వాటిని మెల్లగా నడిపించను. ఇక్కడ అర్థం ఏంటంటే
వారిచ్చి దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి దేవుడిచ్చే కృపలో మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలి. అద్భుత ఆశ్చర్యకారంతో దేవుని యొక్క ఉద్దేశంలో ఇక్కడ పాలిచ్చి అని ఏంటంటే దేవుడు వాక్యాన్ని ఇచ్చి మనం బ్రతికిస్తూ ఉంటాడు. యెషయా భక్తుడు అంటాడు, ఇక్కడ అపవిత్రమైన పెదవుల గలవాన్ని అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసిస్తానా అంటాడు. అపవిత్ర అంటే అర్థం ఏంటంటే దేవుడు పరిపాలిస్తున్నప్పుడు పారిపోవడం, దేవుని యొక్క సన్నిధానికి రావడం, వంకలు చెప్పుకోవడం, దేవుని యొక్క తప్పుడు ఎగిరెగిరి పడతాం, అది చేయాలి ఇది చేయాలి అది చేశాను. ఆదివారం వరకే కాదు, అనుదినము ఆచరించే వాళ్ళగా ఉండాలి. అనుదినమే కాదు, ఆరాధించే వాళ్ళగా ఎప్పుడు ఉండాలి. అందుకని ఆయన అంటే చూసినట్లయితే తన పొడిచిలో జలమును కొలిసిన వాడెవడు, జానతో ఆకాశంలో కొలచి చూపిన వాడెవడు, భూమిలో ఉన్న కొలపాత్రలో ఉంచిన వాడెవడు, శ్వాసలో పర్వతము చూసిన వాడు ఎవరు అని అన్ని కూర్చుని మార్పులు. వీటన్నిటికీ సమాధానకర్త ప్రభు అయిన యేసు. నువ్వు అనుకుంటున్నావు కదా దేవుని యొక్క బిడ్డగా వేచి చూస్తూ ఉన్నాడు దేవుడు. నీ బిడ్డ ఈ బిడ్డకి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి, ఎప్పుడు దైవనామాన్ని కనపరచాలనే ఉద్దేశంలో మనం ముందుకు సాగుతూ ఉంటే ఆ సాగేటప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని కనపరచడంలో ముందు వరుసలో ఉండాలి. అందుకే అనిపిస్తున్న యొక్క భూమిలో ఉన్న కొలపాత్రలో ఉంచిన వాడెవడు, రాష్ట్ర పర్వతంలో చూసిన వాడెవడు, తూలికి చేత కొండలను చూచిన వాడెవడు, యెహోవా ఆత్మకు నేర్పుడైన వాడెవడు, ఆయన ఒక మంత్రి అయి ఆయనకు బోధించిన వారెవరు, ఎవరి వద్ద ఆయన ఆలోచన అడిగాను. ఎన్ని యేసుప్రభు గురించి కదా. తండ్రి తన కుమారుడు ఈ లోకానికి పంపించినప్పుడు, తండ్రి ఎప్పుడైతే కుమారుడు ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడ్డాడో కుమారుడు కూడా ఇష్టపడ్డాడు. ఇష్టపడటం అంటే మామూలుగా కాదు, నల్లగొట్టబడి ఎర్రగొట్టబడి దొరలబడి గొడవపడి లాగబడి ఏదో ఆశీర్వాదం పొందడానికి కలిగినట్టు కదా అవమానం పొందడానికి ఇష్టపడ్డాడు. అవమానపరిచారు ఆయన, ఏది చేశారు ఆయన, ఇబ్బంది పెట్టారు ఆయన, ఇరుకులు పెట్టారు. వీటన్నిటికీ భయపడక తండ్రి తన కుమారుని లోకానికి పంపించి తూలికి చేత కొండలను చూసిన వాడేవాడు. కొండ తీయాలంటే మాటలు అంటే ఏంటంటే పాపం లాంటి మన కొండలైనా తూలికి వేసి చక్కగా ఆయన రక్త శరీరంతో మరణించాడు. ఈనాడు క్రైస్తవులుగా ఏమనుకుంటున్నామంటే తెలియక ప్రార్థించడం చేతకాక అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభువులో ఆయన నిన్ను రొమ్మున అనుకుని నడిపించే దానికి ఇష్టపడతాడా? అది నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణం పెడతాడంటే రాయవాసం అంతా 10వ అధ్యాయం అంతా చదివితే చక్కగా గొర్రెల గురించి చక్కగా మాటలు రాయబడతాయి. అందుకని ఒక గొర్రెగా ఈ రెండు చూడాలి. మేకలంటే మేకలకి గొర్రెలకి చాలా తేడా ఉంటుంది. గొర్రె తల వంచుకొని అంతటి, మేకలు ఎప్పుడైతే చూస్తా పోతాయి. తల వంచడం అంటే అర్థం ఏంటంటే ప్రభు నా రొమ్మును ఆనించుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావు అని అది తెలుసుకోవాలి. ఈనాడు దేవుని యొక్క బిడ్డగా నేను గొప్పవాడిని, అది చేశాను ఇది చేశాను, మన సంఘంలో మన యథార్థత మన ప్రభువుకు చూపించాలి. శేఖర్ ప్రార్థనలో దేవుడు ఇచ్చిన కృప అది. ఏదో ఫోటో తీసుకొని ఆయన పంపించి ఈయన పంపించడం మనకేం అవసరం లేదు. మన స్కాన్ అంతా యేసు ప్రభువే. అందుకనే నువ్వు నడకలో చూపులో దేవుని నామాన్ని మేము పరిచేదిగా ఉండాలి. దీనికి కూడా ఎన్నో అడ్డంకులు. రోజు ఒక చర్చి వారిని ఒక ఇది వారు కాదు కదా, మీరు కథలక స్థిరయుడు అని చెప్పాడు దేవుడు. ఆ చెప్పిన దాంట్లో స్థిరత్వం ఉంటే ఆయన గొర్రెలకు మంచి కాపరు అవుతాడు. పారిపోయే గొర్రెలు కూడా పట్టుకోగలడు. కానీ పిల్లల ఎన్నిసార్లు పట్టుకోవాలి ఆలోచించేలా. ఈనాడు ఎంతో సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. చూసేదాన్ని, మేసేదాన్ని, తినేదాన్ని బట్టి సమయాన్ని ఇస్తా. కానీ దేవుని మాటలు వినేదాన్ని సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా ఆలోచించు. ఎందుకు ఆపదలు వస్తున్నాయంటే నీకంటే యథార్థంగా ఉండేవారు ఎన్నో భయంకరమైన ఇబ్బందులు ఇలా అందించాల్సి వస్తుంది. వాళ్ళలో చాలా తక్కువ. అందుకని ఏమంటే దేవుని యొక్క బిడ్డమైన మనసులో యెహోవా ఆత్మకు నేర్పుడైన వాడెవడు, ఆయన మంత్రి అయ్యి ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవరి వద్ద ఆయన ఆలోచన అడిగాను. ఆలోచన గురించి ఎవరి వద్ద అడిగాడంటే కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆలోచన తీసుకున్నాడు. తండ్రికి విధేయుడై ఉన్నాడు.
అందుకే నాకు విధేయుడైన వాడు జీవమును చూడు. అందుకని దేవునికి విధేయుడే ఉండాలి. విధేయత అంటే ఎప్పుడు కూడా అబ్రాహాం ఎలాగైతే చిత్తం ప్రభు అన్నాడో, మోషే గారు ఎలాగైతే చిత్తం ప్రభు అన్నాడో, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగా మనం ఉండాలి. అలా నెరవేర్చడం కష్టమైపోతే, అలా ప్రభుత్వాన్ని సాహసం కష్టమైన దినాల్లో ఉంటే ఆపుల దగ్గరకు వస్తూ ఉంటాయి. దేవుడిని త్వరపరుచుకుంటే సైతాన్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సైతాన్ని 24 hours వాడి డ్యూటీ ఉంటుంది. ఎప్పుడు ఎవరి మీద పడదామా అని. మరి సైతాన్ని 24 గంటలు పనిచేస్తుంటే మన ప్రభువులో మనం ఎన్ని గంటలు పనిచేయాలి ఆలోచించండి. అద్భుతాలు కావాలి వాళ్ళ జనాలకి, ఆశీర్వాదాలు కావాలి. కానీ ప్రభువులో రొమ్మును అందించుకునే స్థితిలో నీ క్రైస్తవ జీవితం ఎలా ఉంది? ఈనాడు చూసుకున్నట్లయితే దేవుని యొక్క బిడ్డలమైన మనం దేవుని కృపాస్తాల కింద బలపరచబడ్డ దినాలు వాళ్ళు ఎంచో గారి కదా అక్షరముఖరాలు, ఆయన ఇక్కడ మంచి పశువుల కాపరి. అలాంటి ఆయన ఇక్కడ పశువుల దగ్గర పరిచయం చేస్తూ ఒక దినాల ప్రభుత్వం పట్టుబడ్డప్పుడు వాళ్ళ ఎంచో గారు చైనాలో పరిచర్య అంటే మహాభయంకరం. వాళ్ళ కింద అండర్ గ్రౌండ్కి బైబిల్ తెరిచేవాళ్ళకి అప్పుడు. ఇప్పుడు ఎందుకంటే బైబిల్ కొట్టుకోవాలంటే అట్లాంటి పరిస్థితిలోనే ఆయన పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మరి ఇలాంటి వారిని దేవుడు రొమ్మున ఆనించుకొని నడుస్తూ ఉంటాడు. నేను చెప్తున్నాను, నీ టైము, నీ పని, నీ పరిశుద్ధత, నీ టైము, నీ పని, నీ పరిశుద్ధత ఎప్పుడైతే దేవుని నామాన్ని మహింపచేదిగా ఉంటుందో ఆయన రొమ్మును ఆనించుకొని నేను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును కదా. ఇవన్నీ చేయడం చదవక అదేదో ఇదేదో అనిపితే ఏది కాదు. ఏమంటే శ్రమలు ఉన్నాయి క్రైస్తవులకి, అనారోగ్యాలు ఉండే క్రైస్తవులకి, ఆపదలు ఉండే క్రైస్తవులకి, అన్ని క్రైస్తవులకే ఉంటాయి. అయినా కానీ కూడా ప్రభువులోని ప్రయాస వ్యర్థము కాదు. వెయిట్ అండ్ సీ, కొద్దిగా ఆగి చూడాలి. ఈనాడు దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుని కృపాస్తాల కింద బలపరచబడ్డప్పుడు ఎన్నో నేను చెప్తాను, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అనారోగ్యాలు తగ్గించినాయి గుర్తురావు. ఏదన్నా చిన్నది మ్యారేజ్ అయితే అయ్యో ఏంటి నేను అయిపోయాను, నేను పాదరికి వెళ్తున్నాను కదా, నేను అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అనే దినాలలో ఉంటే నీవు ఇచ్చింది దేవుని నామాన్ని మహింపరిచేదిగా ఉందా? ఆలోచించేది కదా. దేవుని యొక్క ఉద్దేశంలో చాలామంది అలుగుతాం దేవుడి మీద, చాలామంది దేవుడిని కష్టపెడతాం. అయినా కానీ ఆయన నిన్ను ఇష్టపడి ఆయన నామాన్ని కనపరిచే బిడ్డగా నేను ఉంచాడు. ఈ రాత్రి కాలం ఇక్కడ చేరిన బిడ్డలందరితో దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే చాలా మంది సమయాన్ని వ్యర్థంగా పోతుంది. ఆయన అర్థమయ్యే సమయాన్ని ఆనుకుని గొర్రెలు ఎలాగైతే ఉదరంలో ఆనించుకొని నడిపిస్తున్నాడో ఆ నడిపించే దేవుడుగా నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు పరిస్థితులు చాలా మంది అనుకున్నది ఏంటంటే ఏమనుకుంటారంటే ప్రభా నువ్వు నాకు ఏం చేసావని. మనమేమనుకోవాలంటే ప్రభా నీకు మేము ఏమి చేసాం? ప్రార్థించామా? ప్రయాసపడ్డామా? ప్రభులో ఆపదల నుంచి నిలిపించాడు, ఇబ్బందుల నుంచి కాపాడాడు. వీటన్నిటిని పక్కన పెట్టి చిన్న చిన్న విషయాల్లో పారిపోయే మనస్తత్వంగా ఉంటే దేవుని యొక్క నామాన్ని కనపరిచిన వారంగా మనం ఉన్నాం. వంకలు చెప్పదు దేవుని పని. అక్కడంటే దేవుని యొక్క బిడ్డలమైన మనం ఎవరి వద్ద ఆయన ఆలోచన అడిగాను, ఆయన వివేకము కలగజేసిన వాడెవడు, న్యాయ మార్గముల గురించి ఆయనకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అప్పగించిన వాడెవడు, ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవరు? తండ్రి తన కుమారుని యెహోవా దేవుని కూడా వెళ్ళు, భూలోకములో లోకమంతా బహుభయంకరంగా ఉంది అన్నప్పుడు ప్రభు తన శరీరధారిగా ఈ భూలోకానికి వస్తానికి ఇష్టపడ్డాడు. ఇక్కడేదో హాయిగా ఆనందంగా ఉండొచ్చు అంటే అలా కష్టపడాలని తెలుసు, నష్టపరుస్తారని తెలుసు, హింసిస్తారని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి దేవుని నామాన్ని మహింపరచడానికి మన యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఎన్నింటికి ప్రశ్నలన్నింటికి ఆయనే సమాధానం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే దేవుని యొక్క బిడ్డలమైన మనం దేవుని ఆయన దృష్టికి సమస్త జనులు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగా శూన్యము వలె ఎంచబడును. కావున మీరు ఎవరితో దేవుడిని పోల్చగలరు? ఏ రూపంలో ఆయనకి సాటి చేయగలరు? విగ్రహమును చూడక దానికి మెండు గొలుసులు చేయును, విలువ గల
ఇదుగు గల దానిని అర్పింపజాలని నీలసడు పుంచనిగ్రహను ఏర్పరచుకొనును. కదలని విగ్రహం స్థాపించకు నేర్పు గల పనివానికి వెతికి పిచ్చుకొను. దేవుని బిడ్డలమైన మనం కదా, నేను ఒకటి చెప్తా, దేనికి ప్రేమిస్తున్నావు? దేనికి ప్రేమిస్తున్నావు అంటే దేవుడిని ప్రేమిస్తున్నావా, విగ్రహాలను ప్రేమిస్తున్నావా అంటే అవి నోరుండి పలకవు, చేతులుండి పనిచేయవు, చెవులుండి వినవు, కాళ్ళుండి నడవలేవు. వీటన్నిటితో నీ సాహసం కొనసాగించిన దినాలా ఉంటే ఇప్పుడు అభిషక్తుడు, ఆదరణకర్త, ఆలోచనకర్త, సమాధానాన్ని ఇచ్చే దేవుని యొక్క సన్నిధానంలో ఆయన దృష్టికి సమస్తం జనులు లేనట్టుగానే ఉండను. ఆయన దృష్టికి అవి అవివాహంగా శూన్యంగా ఉంచబడు. కావున మీరు ఎవరితోనూ దేవుని పోల్చెదరు. ఈ కోరిక మన ప్రభు యేసుక్రీస్తుని ఎవరితో పోలుస్తాడు? ఆయనకి సాటి, ఆయనకే సాటి. సాటి అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో నీకు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలు బట్టి స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి లేకపోతే నీకు మతి లేని కింద లెక్క. ఆయన దగ్గర నుంచి అన్ని పొందుకుంటావు, ఆయనకి స్తుతి చెల్లించడానికి ఆలోచిస్తావు. చాలా దినాలు కదా శాలం ప్రార్థనా మందిరంలో దేవుడు ఈ బిడ్డలకు ఇచ్చిన ఘనత ఏంటంటే అందరూ ఆరాధన చేస్తారు, వాక్యానుసారంగా దేవుని యొక్క నామాన్ని కనపరుస్తారు. కనపరచడంలో ఎక్కడ వెనకబడదు, ఆయన ఆనందిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన ఈ గొర్రెలన్నింటినీ తన రొమ్మున ఆనించుకొని నడిచే దేవుని ప్రభావానికి ప్రకారంగా మనం వింటాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం కొన్ని మాట్లాడుతాం. నూతన నిబంధన గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక ఏ రక మార్గమున ఎక్కువవాడు దొంగయు అయ్యా నీకేమో నేనేం మార్గంలో సత్యమైన జీవనం అని చెప్తున్నాడు. ఈ మార్గం కాకుండా ఎత్తి అక్కడ అద్దొరికింది, ఎత్తి అక్కడ తిరుగుతారు, అది కాదు పిల్లరా. వేరొక మార్గాన్ని ఏంటంటే వాడు దొంగ దోచుకునేవాడు అనమాట. దేవుని మార్గమే నేనే నిజమైన మార్గము అని అంటాడు ఆయన. అందుకని దేవుని యొక్క బిడ్డలంగా దేవుని కృప చేత యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే చక్కని మాటలు అక్కడ ఏం తెలియజేస్తాయంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఉందమ్మా మాట, ద్వారమున ప్రవేశించేవాడు నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఎవరైనా ప్రాణం పెడతారా? ఎవరైనా ప్రాణం తీయాలని చూస్తూ ఉంటారు కదా స్నేహితులే. అనాథలుగా కదా మనకి ఇచ్చే దేవుడు కాదు, ఆదుకునే దేవుడు. అతనికి ద్వారపాలకుడుకు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును. ద్వారపాలకుడు అంటే కదా దేవుని క్రమాన్ని ఆశ్రయించే దైవజనుడు. ఆయన తలుపు తీయాలి. తలుపు తీస్తే ఏమంటాడంటే 10వ అధ్యాయం చక్కగా 4వ వచనంలో 3వ వచనంలో అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. వాటిని ఎనుకుండి ఏంటంట అంత ఉండడం. మన కాపురం 3 అక్షరాలు మన సర్వీస్ వదిలేయటం కాదు. కాపురత్వంలో పెరిగిన గొర్రెలకి దేవుడిచ్చే బ్లెస్సింగ్స్, దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుని నామాన్ని మేలుపరిచేదిగా ఉంటుంది. అందుకే ఏమంటే దేవుని యొక్క మరియు అతను తన సొంత గొర్రెలన్నింటినీ ఎలుపులకు నడిపించినప్పుడల్లా వాడికి ముందుగా నడుచను. ఏ ప్రమాదాన్ని ఆ గొర్రెల కంట నీడు ఇబ్బంది రాని ముందే గొర్రెలన్నిటికీ మేతుండే మార్గాన్ని చూపిస్తాడు, మనసుండే మార్గాన్ని చూపిస్తాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా గొర్రెలుగా ఎప్పుడు కూడా గొర్రెలు చూసుకున్నట్టు చాలా రకాలు ఉన్నాయి. వాటన్ని గురించి ఇప్పుడు కనుక దేవుని యొక్క బిడ్డలుగా గొర్రెల కాపరిగా ఆయన నిన్ను ఉదరమున ఆనుకొని నడిపించడానికి ఇష్టపడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసు. కష్టం ఉంది, ఇరుకు ఉంది, ఇబ్బంది ఉంది, ఎన్నున్నా కానీ అవి కాదు పిల్లల. మనకు వాక్యంలో ఎదగాలి. ఏదో పొడుపు కథలు, ఆ కథలు, ఈ కథలు కాదు. కానీ దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి చూసుకున్నట్లయితే
చూడండి, మరియు అతను తన సొంత గొర్రెలన్నింటినీ ఎలుకలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. నీకు తెలియదు ఎక్కడ ఏ ప్రమాదం ఉందో, నీకు తెలియదు ఇక్కడ ఏ అనారోగ్యం వచ్చిందో. నువ్వు ఒకటే అనుకోవాలి, నువ్వు మంచి గొర్రెగా ఆయన కాపురిగా నువ్వు ఇష్టపడితే నీ ముందే నడుస్తూ ఉంటాడు. ఈనాడు ద్వారా దేవుని యొక్క బిడ్డలమైన మనం మహా ధైర్యం ద్వారా దేవుని సన్నిధానంలో చేర్చబడ్డారు. అయితే దేవుడు మనల్ని ముందుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది ఏమనుకుంటారంటే అద్భుత ఆశ్చర్యకారం చేసి దేవుని యొక్క సన్నిధానంలో విడువగా దేవుని నామాన్ని కనపరచడానికి ఇష్టపడాలి. దానికి కష్టపడాలి. ఈనాడు కష్టపడితేనే దేవుడిని ఇష్టపడతాడు. కష్టపడకుండా అది అంటే మన అర్హత కాదు. అందుకనే అబ్రహాం గారు కష్టపడ్డాడు, ఇస్సాకు కష్టపడ్డాడు, మోషే గారు కష్టపడ్డాడు. కష్టపడ్డ దైవజనులందరిలో దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి నేను ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి కాలం చెప్పి చక్కని సదావకాశం. ఉదయకాలం అంతా మీరు పనులకి వెళ్ళి అటు ఇటు వాళ్ళు కూడా మరొకసారి దేవుని సన్నిధానంలో ఆయన రక్షణలో పాల్గొంపులు పొందే భాగ్యాన్ని దేవుని ప్రాంతం వరకు ఇచ్చాడంటే దేవుని కృప. దేనికి ఏదో ఆ పేరు పెట్టుకొని ఈ పేరు పెట్టుకొని అది ఇక్కడ అక్కడ చెప్పే జనాల్లో ఉంటే దేవుని యొక్క సన్నిధానంలో యథార్థమైన గొర్రెగా నువ్వు ఉన్నావా? నీ యథార్థత ఏంటో ఆయనకు తెలుసు. కనుకొద్దరా దేవుని యొక్క బిడ్డలంగా దేవుని కృప చేత బలపరచబడ్డప్పుడు నీ కుటుంబంలో రక్షించబడ్డ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధి అనిపించినారంటే అవి నిజమైన గొర్రెలు. ఈ గొర్రెలకు ఆయన మంచి కాపాడు. ఇలా కాకుండా కూడా దేవుని యొక్క ఉద్దేశంలో ఏదో పేరుకు అందరిని నమ్మించడానికి నేను కూడా రక్షణ తీసుకున్నానంటే పిల్లగా ఆ రక్షణ ప్రభు నామాన్ని గణపరిచేదిగా ఉండదు, అవమానపరిచేదిగా ఉంటుంది. ప్రభు బలంలో మనం చేస్తున్నామంటే ఆయన కష్టం, ఆయన దున్నబడి ఎత్తబడి ఇరవబడి పొడవబడి లాగి వద్దబడి కూడా అవమానపరచబడి మన అవమానాలని ఆయన మోసి ఆయన శరీరక్తంలో మన పాలు బాగా చేయాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నట్లయితే అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్నిని ఏమాత్రము వెంబడింపక వారి వద్ద నుండి పారిపోవును. వారితో నిశ్చయముగా చెప్తున్నాం, మీతో నిశ్చయముగా చెప్తున్నాం. అన్యుల స్వరం మనకి ఎవరు కావాలంటే లోకం కావాలి, పాపం కావాలి, ప్రభువు కావాలి. అలా ఎక్కడ కుదిరింది? ప్రార్థన కావాలి, ప్రభువు కావాలి. అంటే మనం చాలా మంది ఏంటంటే ఇక్కడ చాలా విందులు కావాలి, పనికి మాలిన విందులన్నిటికీ దగ్గర అవుతావు, దేవుని పొందుకు దూరం అయిపోతావు. మళ్ళీ ప్రశ్న ఏంటంటే నాకు అది పట్టింది, అది వచ్చింది తెచ్చిందంటే నువ్వు దేవుని నామాన్ని కనపడి అన్ని స్వరం వినకూడదంటాయి. దేవుని యొక్క నామాన్ని తెలియని బిడ్డలు మాట్లాడేటప్పుడు అసలు వారి నుంచి నువ్వు వాదన పెట్టుకోకూడదు. రోమిల కృష్ణ పత్రికలో 2వ అధ్యాయం ఉంది. వ్యర్థమైన వాదన చేత వారు వ్యర్థులైపోతారు. కొంతమందికి వాదన కావాలి, వాదన కాదు, దేవుని యొక్క నామం కావాలి. అంతే. ఆయన ప్రార్థన దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటాడు. అది రోగం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడైతే ఇక్కడ తాగేది పీల్చేది నవ్వేదే దేవుడుగా భావిస్తాడు. శరీరాన్ని అంతా పాడు చేసుకుంటాడు. చివరి దినాలకు వచ్చి ప్రభా మా కోసం ప్రార్థన చేయమని చెప్పారు దినాలు. అది కాదు, వెలుగుండగానే దేవుని యొక్క సన్నిధానంలో చేర్చబడాలి. ఈనాడు క్రైస్తవులుగా చాలా మంది చేస్తున్న పని ఏంటంటే ఒక్క దినము ఆయన ఆవరణలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక్క దినమే. ఏమంటే పొద్దున్నే 9 గంటలకు స్టార్ట్ చేస్తాం, 11:30 వదిలి పెడతాం. 11:30 కానించి ఇప్పటివరకు ఎంత టైము? ఈ టైం అంతట్లో దేవుణ్ణి ఎంత ఆలోచించాను ఇంట్లో. పోనీ రెండో పరిస్థితి కూడా వచ్చావా? రాదు. ఎక్కడన్నా అంటే అబ్బో ఇందు భోజనంలో నువ్వే ముందుంటావయ్యా. మరి ఎలా నువ్వు దేవుడిని నమ్మినట్టు గుర్తు? మరలా ఒక ప్రత్యేక సాక్షిగా నన్ను గుర్తించలేదు అనుకుంటావు. అది కాదు. నీ సాక్ష్యం ప్రభు దగ్గర ఉందా? ఆలోచించే. ఆపదలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నేను అనుకుంటాను రక్షణ చాలా విలువైనది. దానికి దూరం అయితే ఆ విలువేంటో అని చచ్చినప్పుడు తెలిసింది. ఎంత ఆయన ఇష్టించావో, ఎంత ఇబ్బంది పెట్టావో, ఎంత అవమానపరిచావో, ఎంత కేర్ చేసావో, ఆ కేర్ అంతా కూడా లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. అంతే. నేను అందుకే చెప్తున్నా, భయము వణుకు రావాలి రక్షించబడ్డాడికి. ఆ భయము వణుకు వస్తే ఆయన అంటాడు అన్ని స్వరం కూడా ఏంటాయి, కానీ వాళ్ళు ఏమిటంటే అన్ని స్వరము అవి ఎరగావు కనుక అన్నిని ఏం మాత్రం వెంబడింపక వాని అద్ద నుండి పారిపోతాయి అంట. దేవునికి అయిష్టమైన పనుల నుంచి మనం పారిపోవాలి.
ఈనాడు కుటుంబంలో నువ్వు ఎందుకో నీ సాక్ష్యం చేయి ఇంకా ముందుకు రాలేకపోతున్నానంటే నీ యథార్థతలో దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఎలా ఉన్నావు. ఏదో అవసరం వచ్చినప్పుడు కాదు, ఇబ్బందులు వచ్చినప్పుడు కాదు, అన్యుల స్వరంగా మనం చాలా దూరంగా ఉండాలి. దేవుని యొక్క స్వరం దగ్గరగా ఉంటే గొర్రెల్ని ఆయన హృదయాన్ని చేర్చుకొని పోషించే దేవుడు. చాలా దినాలు కూడా దేవుని ఎరగ దినాల్లో ఉన్నావు. దేవుని ఎరిగిన తర్వాత నువ్వు ఇంకా ఎందుకు ఆయన ఎగతా చేయడం, ఇంకా ఎందుకు ఆయన ఏడిపిస్తాం? ఆయన నీ కోసం రోదన చేస్తున్నాడు, ఆయన నీ కోసం ప్రలాపిస్తున్నాడు, ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ అంటాడు చూసుకున్నట్లయితే నిత్యముగా ఎంబడింపుగా వారి వద్ద నుండి పాల్గొనని మీతో నిత్యముగా చెబుతున్నాను ఆయన వారితో. నీ శ్వాసము యేసు వారితో చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు వారు గ్రహించుకోలేదు. యేసు ప్రభు మాట్లాడితేనే లేదంట. ఎంత భయంకరం! వాళ్ళ పోటీ ఎవడేదైనా పెట్టుకుంటే నేను ఎందుకు పెట్టుకోవడం. ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం మేము. ఆయన దేవుడు తన కృపలో కదా ఎలా నిలబెట్టుకోవాలో, ఎవరిని విమర్శించే అర్హత మనకు లేదు. వాని క్రియల చొప్పున తగిన జీతము ఆయన దగ్గర ఉంటుంది. మరి నీ క్రియలు ఎలాగోనే ఆలోచించుకోండి కదా. దేవుని యొక్క పెట్టాం, దేవుని కృపాస్తాల కింద బలపరచబడ్డారు. నేనంటా చెప్పిన యొక్క దేవుని యొక్క బిడ్డగా దేవుని కృప చేత బలపరచబడిన క్రైస్తవ జీవితంలో ఇంతవరకు సజీవంగా ఉన్నామంటే దేవుని కృప. ఎన్నో వ్యాధులు తప్పిపోయినాయి, కరోనా తప్పిపోయింది, జ్వరాలు తప్పిపోయినాయి, వరదలు తప్పిపోయినాయి, తుఫాన్ ఎన్ని తప్పించి ఆయన రొమ్మును ఆనుకున్నట్టు. ఆ మాట నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన రొమ్మును ఆనుకొని నడిపించే దేవుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. అందుకనే తెలియక, లేకపోతే వంకలు పెట్టుకొని, లేకపోతే ఏదో కలలు పూసి, రంగులు పూసి, మతం పూసి, మారిలకాయ చేసే దినాల్లో ఉంటే నీ దేవుడి రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి అర్హతను కోల్పోయావు అంతే. నేను చెప్తాను పేరా, దేవుని యొక్క బిడ్డలమైన మనం యేసు ప్రభువుని ఎటు చూపిస్తున్నావు, దేవుని రాజ్యాన్ని ఎటు చూపిస్తున్నావు, ఎవరికి చూపిస్తున్నావు? ఎవరికి చూపించి నీ పబ్బం గడుపుకుంటున్నావు? ఎవరికి చూపించి నువ్వు బాగా ఆనందిస్తున్నావు అంటే గొర్రెల మంచి కాపరికి నీ యథార్థత వలదా? భయంకర దేవుని యొక్క బిడ్డలంగా దేవుని కృప చేత బలపరచబడ్డప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుని యొక్క సన్నిధానంలో చాలా ఇష్యాగ్రంథం అంటాడు, అపవిత్రమైన పెదవుల గల వాళ్ళని అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసిస్తాను అంటాడు. అలాంటి వారితో నివసిస్తూ యేసు ప్రభువులో చక్కగా ఎలా మహింపరచడానికి ఇష్టపడుతున్నాడో మనం చూడండి. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని కృప చేత బలపరచబడ్డప్పుడు. అందుకే ఇక్కడ కాబట్టి యేసు మరలా వారితో ఇట్లాను, గొర్రెల పోవు ద్వారమును నేనే. ఎవరంట? గొర్రెల పోవు ద్వారము నేనే. నేను యెషయాగ్రంథము మరి కాపురత గొర్రెల గురించి నేను వాక్యం చెప్తున్నాను. ఇక్కడ ఏమంటారు చూసుకున్నట్లయితే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లాను, గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారే ఉన్నారు. ఆయన కంటే ముందుగా వచ్చిన వాళ్ళందరూ కూడా దొంగలను దోచుకొని వారై ఉన్నారు. అందుకనే ప్రియమైన వాళ్ళ నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేచుడును. దేవుని యొక్క మహిమ కలుగును. ఏం మేత? మేత. దేవుని యొక్క మేత మేస్తా అనుకుంటున్నాను. అందుకనే నువ్వు గొర్రెగా తల వంచి దేవుని పనికి ఎప్పుడైతే ఇష్టుడుగా ఉన్నావు అనుకో, దేవుని కనపరిచిన గొర్రెగా ఉంటావు. ఎందుకు ఇలా వచ్చాడంటే దేవుడి పేర యోహాను సువార్తలో చక్కగా రాయించిన మాటలు కూడా చూడండి. దొంగతనము హత్యను నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలిగినట్లు అది సమృద్ధిగా కలిగినట్టు నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద? ఈ గొర్రెల కంట ఏం కాదన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తవి కానందున తోడులు వచ్చేట చూసి పారిపోవును. ఈనాడు కదా దేవుని యొక్క బిడ్డలమైన మనం దేవుని చేత బలపరచబడ్డప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కృపాస్తాల కింద నువ్వు ఎలా బలపరచబడ్డావు? క్రైస్తవులుగా దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి
అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుని యొక్క ఉద్దేశంలో మంచి గురిగా ఉన్నావా, మాయ చేసే గురిగా ఉన్నావా? మాయ చేసే గురిగా ఉంటే ఇక్కడ దేవుడు జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తను కాగినందున తోడలు వచ్చిన చూసి పారిపోయి విడిచిపెట్టి పారిపోతాయి అంటారు. దేవుడు నాకు ఏమి ఇచ్చాడని కాదు, దేవునికి నేను ఏమి ఇచ్చానని. ఆ ఇచ్చుట్లో దేవుని నామాన్ని మేపరుస్తుండడం మనం ఎలా ఉన్నాం. నేను చెప్తానంటే చాలా విలువైన దినం ఈ ప్రభు దినం, ఈ ఆరాధన దినం. ఎందుకు విలువైనదంటే దేవుని నామాన్ని కనిపించడానికి దేవునికి ఇచ్చిన అవకాశం. కొంతమందికి విలువైన దినం ఏంటంటే పడిపోయే కైలాసం, తినే దాని గురించి ఆలోచిస్తుంటూ ఉంటారు, చచ్చిపోవడం తినకపోతే. కానీ ప్రభు పని ఒక్క దినం ఆయన ఆవరణలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని యొక్క దేవుని కృపాస్తాల కింద బలపరచబడ్డారు. నేను అందుకని భగత్ సింగ్ గారు ఒక సిక్కు కుటుంబం నుంచి రక్షించబడి ఆయన ఒక మరి మెకానికల్ ఇంజనీర్ చదివి కూడా ప్రభు నామాన్ని కనిపించడానికి నల్లలాటను తీసుకువతల పడేశాడు. ప్రభువుకు జనం మాట్లాడాడు. తల్లిదండ్రులకి ఆస్తిని కూడా మీకు ఏమివ్వంటే నో, నాకు అవసరం లేదు వచ్చేసాడు. హైదరాబాద్లో ఆయన చేసిన పరిచర్య అమూల్యమైన పరిచర్యలు అనేక ఆత్మలో రక్షించడానికి దేవుడు చూపించారు. ఆయన ప్రభుకి ఇచ్చినప్పుడు కూడా ఎంతో మంది కూడా దేవుని నామాన్ని కనపరిచారు. నేను ఎలాంటి ధైర్యంలు వెనుకల గారు కానీ జయసన్న గారు కానీ ఎలాంటి ధైర్యం కూడా ఆయన తన ఉదరమున ఆందించుకొని నడిపించుకున్నాడు. కానీ దేవుని నామాన్ని మనం ఏంటంటే మనుషులే పెద్ద గొప్ప దేవుళ్ళని పూజిస్తా ఉన్న జనాల్లో ఉంటే మన క్రైస్తవ జీవితం వెళ్ళిపోతుంది. ఆలోచించు, మాయం చేయాలా, ఎక్కడో దుర్గం తెచ్చి పెట్టాలా, లేకపోతే ఏదో తీసుకొచ్చి ఎవరిని ఎలా చెడగొట్టాలన్న ఉద్దేశంలో ఉంటే చెడిపోయేది నువ్వే కనుక. ఇక్కడ అంటే చూడండి, గొర్రెలు తనవి కానందున తోడలు వచ్చిన చూసి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవను, తోడలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టేసిందంట. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు గొర్రెలకి. చెదరగొట్టు జీతగాడే కనుక గొర్రెలు గురించి లక్ష్యం చేయక పారిపోవను. నేను గొర్రెలకు మంచి కాపరి, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. అది అక్కడ ఇంపార్టెంట్ ఈ మెసేజ్కి. ఎన్ని ఉన్నా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని కృప చేత బలపరచబడ్డారు. దేవుని యొక్క ఉద్దేశం మన సంతోషం గారు ప్రభు సైతం చేరబడితే జనాల పక్కన ఊరది పెదరాబు మేము వెళ్ళాం. అక్కడ గురించి ఆ సాక్ష్యం చెప్తుంటే అసలు చాలా ఆశ్చర్యం వేసింది. ఏది నీ సాక్ష్యం? అంతమంది కోడళ్ళు మరి అల్లుళ్ళు కుమారుల మధ్య ఎప్పుడు కూడా వివాదంగా ఉండేది కాదట. చివరి క్షణంలో కూడా అక్కడ కృతజ్ఞత పెట్టే గోరు పట్టించింది. ఈ గోరు నేను చెప్పాను డైరెక్ట్గా ప్రభువున అనుకోవడానికి దేవుడు ఇష్టపడే దేవుడు. నీ క్రైస్తవ జీవితం ఎప్పుడు కాసేపు లోకం, కాసేపు ఇటు ఉన్నావా ఆలోచించండి. ఇప్పటికే ఎన్నో అనేకమైన వేదనలు, శోధనలు, భయంకరమైన ఇబ్బందులు వెంటాడుతున్న జనాల్లో నువ్వు ఉంటే దేవుని నామాన్ని మేలుపరచడానికి నువ్వు ఎలాగ ఉండాలి ఈ రాత్రి కాలం గ్రహించుకోవాలి. అందుకే ఇక్కడ వెంటనే చూసుకున్నట్లయితే జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడలకు వచ్చేది చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవను, తోడలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. మనందరిని ఆయన ఎరిగే దేవుడు. ఒక సంవత్సరం చుట్టాలంటికి వెళ్ళకపోతే అమ్మ ఏ ఊరు అంటారు, అంతే కదా. లేదా మేము పంపించకపోతే తెలియదమ్మా మీరు అంటారు. ఈ కాపరి అలాంటి కాపరి కాదు. ఈయన కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టే గొప్ప కాపరి. అందుకని దేవుని బిడ్డలమైన మనం అద్భుత ఆశ్చర్యకరాలతో దేవుని యొక్క సన్నిధి అనిపించేటప్పుడు మనం చదవబడ్డ యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి 11వ వచనం 12వ వచనం ఒకసారి. ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగెను, ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు,
దేవుడు న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానము అభ్యసించిన అన్ని నేర్పింది ఎవరంటే తండ్రి తన కుమారుడు అన్ని వదిలించి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడ్డప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కష్టపడతా ఉంటాం. మనం ఇలాగా అన్ని సంపాదించుకుంటాం కానీ సమయాన్ని పోగొట్టుకుంటాం. సమయాన్ని దేవుని సక్రమంగా ఇవ్వడం, ఆ సమయంలో ద్వారా దేవుని నామాన్ని కనపరిచే వాళ్ళంగా ఉంటాం. ఆ సమయంలో దేవుని నామాన్ని కనపరచాలి. అందుకనే దేవుని యొక్క బిడ్డలంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావాలను, అవి నా స్వరమే విను, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడి అవ్వను. చాలా విలువైన మాట. పరిగెత్తున్నావా, దారి తప్పుతున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని యొక్క బిడ్డలంగా ఒకే మందలో ఉండాలి. అప్పుడు కాపులు ఒక్కడిగా ఉంటారు. ఈనాడు క్రైస్తవులంగా చాలామంది ఐజేపీ దేవుని నామాన్ని మేంపరిచే స్థితిలో ఉన్నావా, మాయ చేసే స్థితిలో ఉన్నావా జ్ఞాపకం చేసుకో. ఈనాడు క్రైస్తవులంగా చాలామందికి ఏంటంటే దేవుని వాక్యం ఉండడానికి మహా బాధ, కష్టం. కానీ చచ్చినప్పుడు దేవుని వాక్యంతో నిన్ను బాధ చేయాలి, దేవుని వాక్యంతోనే నువ్వు పుస్తకం చేయాలా. ఇదన్నింటినీ అప్పుడు నీకు దేవుడు అవసరం లేదా? కానీ దేవుడు నేను ఉన్నవాడును అనువాడును అంటాడు ఆయన. ఈ రాత్రి కాలం దేవుని యొక్క బిడ్డలమైన మనం కదా చాలా దినాలు కదా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని కృప చేత బలపరచబడ్డప్పుడు ఆయన ఏర్పాటు చేసిన ఈ షాజర్ ప్రార్థనా మందిరం మరి నెహ్రూనగర్లో అసలు ఎప్పుడు ఊహించాలి అనుకోవాలా. సండే స్కూల్కి వెళ్ళక ముందు కింద కూర్చొని వర్షంలో తడుస్తూ ఏడుస్తూ ఉండేవాడు. మా కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ తన ఇల్లు కట్టుకొని ఇంటిపైన మరి ఈ 2 స్టేజ్లు దేవుని పనికే మేము సమర్పించుకున్నాం. చాలామంది చెప్తూ ఉంటారు గదవుతుందో అధ్యత్ అవుతుంది, ఏది వచ్చినా కానీ దేవుని రాజ్యాన్ని అనేక ఆత్మను నడిపించడానికి దేవుడిచ్చే కృపలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను గర్వంగా చెప్తాను, మా కుటుంబం కూడా ఎప్పుడు అలసిపోకుండా పని చేయడానికి ఎంతో పరిచర్య చెప్తూ ఉంటాం. మనం సిక్క కొనుక్కోకుండా పరిచయం చేసి దేవుని నామాన్ని కనపరిచే బిడ్డగా ఉన్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి గొర్రెలకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. నువ్వు ఏ గొర్రెగా ఉన్నావు ఆలోచించు. అద్భుత ఆశ్చర్యకాలు చేసే దేవుని యొక్క సన్నిధానంలో అంతే కింద చూసుకున్నట్లయితే 10 అధ్యాయం అంతా కూడా చక్కగా రాయబడిన ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తొలుకొని రాగాను, అవి నా స్వరమే విన్ను, అప్పుడు మంద ఒక్కటే గొర్రెల కాపరి ఒక్కడే ఉంది. చాలా గొర్రెలు అంటే తిండి కోసం ఎగబడతాయి. మేత అంటే ఏం మేత అంటే ప్రభు మేత కోసం ఎగబడతాం. చూడండి క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఉపవాస కొడుకుల కంటే ఎవరో రాదు, కృతజ్ఞత కొడుకుల కంటే చాలా మంది వస్తారు. అందుకని దేవుని యొక్క బిడ్డలమైన మనం దేవుని కృపాస్తాల కింద బలపరచబడ్డప్పుడు అద్భుత ఆశ్చర్యకాలు చేసి దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఎలాగొన్నావు, నేను ఎలాగొన్నాను జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నట్టే ఆ దొడ్డిలో ఒక గొర్రె కలిగిందంటే ఆ గొర్రె వెనకాలన్నీ గొర్రెలు వచ్చేస్తాయి. మరి నీ నివాసంలో నీ ఇంట్లో ఒక్కరు రక్షించుకున్నారంటే మిగతా వస్తారా? ఏం చేశాడు దేవుడు అంటాడు. ఆ దేవుడికి ఏం చేయడు, వాడు దేవుడి మీద లెక్కలేస్తా ఉంటాడు. ఎందుకంటే పాపంలో పరిస్థితుల్లో వెనక్కిపోతా ఉంటాడు. కానీ తీర్పు దినం ఒకటి ఉంటుంది. ఆ దినములో అగ్ని ఎరగ పురుగు చావు. ఏ స్థితిలో దేవుడు మరణించాడు? ఈ ప్రభుత్వంలో నేను అనుకుంటా ఉదయకాలం అనుకుంటున్నా, ప్రభా ఈ మే మాసం చివరి ఆరాధనలో కూడా నీ సన్నిధి కాంతి అనుభవించే గొప్ప భాగ్యం ఇచ్చావు. ఎన్నోసార్లు ఐసీలో, ఎన్నోసార్లు అనారోగ్యాలు, ఎన్నోసార్లు ప్రయాణాలలో, ఎన్నోసార్లు ప్రమాదాలలో, ఎన్నోసార్లు ప్రభా మరి ఎప్పుడో చనిపోవలసిన ఈ జీవిని ఒక మంచి గొర్రెగా కాపురిగా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీవేనయ్యా. ఎలా ఉండాలి మన ఆరాధన? అందుకని దేవుని యొక్క బిడ్డమైన మనకు దేవుని కృపాస్తాల కింద బలపరచబడ్డప్పుడు అద్భుత ఆశ్చర్యకరాలు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కింద అంటే చూసుకున్నట్లయితే అప్పుడు మంద ఒకటే గొర్రె కాపురి ఒక్కడేను, నేను దాన్ని మరలా తీసుకుని వచ్చినట్టు నా ప్రాణం పెడుతున్నాను. పారిపోయిన చెడిపోయిన అందరితో చేసిన నెట్టి వేసిన ఆయన అప్పులు చేర్చుకొని మళ్ళా నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడతాడు దేవుడు. ఈ దేవుడి దగ్గర గొప్పతనం ఏంటంటే పాపం అన్నంత కాలం పాపాలు క్షమించబడిన తర్వాత
మరలా ఆ పాపాలను లెక్కిస్తున్న దేవుడు కాదు. కానీ లోకులందరూ వాడట్లా ఈయన అనుకుంటారు. ఈయన అంటే అంటారు, ఈయన ఇప్పుడు ఇట్లా ఉన్నాడు, నా బిడ్డగా ఉన్నాడు, నా గొర్రెగా ఉన్నాడు కనుక నా ఉదరం నా గొర్రెను ఆనించుకోవాలి. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఏ కాపరితో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, విశాఖగ్రంథం చదివిన గొర్రెలు అనే మాట దగ్గర నుంచి మనం 10వ అధ్యాయం దానికి చదివితే చక్కని మాటలు. నేను దాన్ని మరలా తీసుకొని వచ్చినప్పుడు నా ప్రాణం పెట్టుతున్నాను, ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎందుకంటే తండ్రి తన కుమారుని ప్రేమించడానికి కారణం ఏంటంటే తగ్గిపోయిన గొర్రెలు, చెడిపోయిన గొర్రెలు, పడిపోయిన గొర్రెలన్నింటినీ కూడా ఆయన నడిపించడానికి ఇష్టపడ్డ దేవుడు కనుక తండ్రి తన కుమారుని ఇష్టపడుతున్నాడు. మరి యేసు ప్రభువుని ఇష్టపడుతున్నాడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను అంటాను కదా, దేవుని యొక్క పిల్లలమైన మనం దేవుని కృపాస్తాల కింద బలపరచబడి, నేను గొప్పగా చెప్పడం కాదు, నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా నాకు ఒక గంట చేస్తే నాకు త్రిపుల్ జీతం వచ్చేది, 3 అంతలు వచ్చేది. నా కింద వాళ్ళంతా కూడా పనిచేసేవాళ్ళు. నేను అక్కడ కూర్చొని సంతకం పెడితే నాకు టైం అయిపోయేది. అయితే ఆ డబ్బును కూడా వదులుకునేవాళ్ళు. ఎందుకో తెలుసా, ప్రభా నీ పని విలువైంది కాబట్టి ఇలా ఉండగలిగింది. నేను ఏం చేయలేదు, రాలేకపోయాను. ఏం చెప్పబెట్టినా ఆపదలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, క్రైస్తవులపై సహజం. అన్నీ కూడా ఆయన ప్రాధాన్యతగా మొదలుపెట్టే భాగ్యం ఇచ్చారు. చాలామంది చెప్తారంటే అమ్మ పెడతాడుకు తినాలి ఇదని. వాళ్ళు చెప్తారా చక్కగా దేవుళ్ళకి నడిపించలేరు, నడిచే వాళ్ళని పెట్టి ఏళ్ళు పెట్టి చూపిస్తూ ఉంటారు. ఏది వంక జరగకపోతే కులాలు అడ్డమవుతాయి, ఏది వంక జరగకపోతే మతాలు అడ్డమవుతాయి, ఏది వంక జరగకపోతే ఎక్కడో చూపించి ఫోటో తీసుకొని తినేది, ఇంత తినాలి అని చెప్తారు. అది కాదు దేవుని యొక్క పరిచయం. ప్రభు అంటాడు ఇక్కడ, దేవుని యొక్క బిడ్డలమైన మనం నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నిలువించిన జీవితం మనకి పనికిరాదని మతస్వరంలో ప్రభు చెప్తూ ఉంటాడు. ఈనాడు క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలంగా మనం అపవాదుల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత బంధింపబడ్డ నిన్ను లోకంలో శాపంలో ఉండడం, అలా చావడం ఇష్టం లేక తన గొర్రెగా నేను ఎంచుకొని నడిపిస్తే నువ్వు ఇంకా దిక్కులు చూసే గొర్రెగా ఉంటే మరి ఈనాడు కదా కాసుకొని ఉంటాడు తోడు సైతానుడు, ఎప్పుడు మింగుదామా అని. ఆ సైతానికి దగ్గర అవుతావా, దేవునికి దగ్గర అవుతావా నువ్వు ఆలోచించుతున్నాడు దేవుని యొక్క బిడ్డగా. నేను చెప్తున్నాను, బయటికి వెళ్ళామంటే తిరిగి మరలా కంప్లైంట్ చేద్దామని నమ్మకం దినాల్లో మనం ఉన్నాం. ఈనాడు పరిస్థితులు అలా ఉన్నాయి కనుక దేవుని యొక్క బిడ్డగా మనం చెప్తాడు, మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది, 4th వేవ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని. ఏది వచ్చినా కదా దేవుని సన్నిధానంలో చేరడానికి సిద్ధపడి ఉన్నావా? మహా గొప్ప గాన కోకిలాంటి కదా మరి దివ్యప్రసాద గారు నిన్న ప్రభు సన్నిధికి పిలువబడ్డాడు. దివ్యప్రసాద గారు ఎస్పి బాలచంద్రమాణి పిలిచారు, కలిసి పడతావా అంటే నీతో నేను పాడినాయా అన్నాడు. గొప్ప దైవం, కొన్ని లక్షల రూపాయలు స్థానాలు ఆయన. ఇలాంటి దైవాన్ని మనం లెక్కేసుకోవాలి. వీళ్ళని బట్టి వీళ్ళందరూ ఈ గొర్రె ప్రభు రొమ్ము నానించుకొని చక్కగా పరిపాలిస్తున్న దేవుడు. ఒక టీచర్గా పనిచేస్తూ తెలంగాణలో చక్కగా కదా నేను చాలా సభలు పిలిచేవాడిని. ఆయన వచ్చి దేవుని నామాన్ని మేంపరిస్తే మనం ఇచ్చి తీసుకొని మరలా ఎదురు మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు. ఇలాంటి వాళ్ళకే కదా మరణం ఉంటే ఆఫ్టర్ మనం ఎంత ఆ మరణం విలువైనది. మరి నీ మరణం ప్రభు నెరకుండా చనిపోతే నీ మరణానికి విలువ ఉందా? వెల కట్టగలవా? ఆలోచించుకోగల దేవుని యొక్క బిడ్డలంగా దేవుని చేత బలపరచబడే దేవుని నామాన్ని కనిపించేటప్పుడు, దేవుని కృపాహస్తాల కింద బలపరచబడ్డప్పుడు, దేవుని యొక్క కృపాహస్తాల కింద తన పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఆ పాపాలన్నింటినీ కూడా ప్రభు పాద దగ్గరే ఒప్పుకోవాలి. ఇంట్లో ఆమె చెప్పు, ఒంట్లో ఆమె చెప్పు, ఆయన చెప్పు, ఎవరు ఏం చేయలేదు. ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన నిన్ను తన ఉదరంలో వేసుకొని కప్పుకుంటాడు. నీకు చలి తగలి, నీకు ఎండ తగలి. అలాంటి కాపరి మన కాపరి. మరి ఈ కాపరత్వంలో ఉన్నావా? చెదిరిపోయే గొర్రెగా ఉన్నావా? నువ్వు అనుకుంటున్నావు ఇల్లు ఎక్కడికో ఇల్లు వచ్చాను, పొద్దునవదానికి సాయంత్రం అవదానికి కాదు. ఇక్కడ దేవుని రాజ్యంలో యథార్థంగా ఉన్నావా? అమ్మను నమ్మించడానికి బాప్తిసం కొంతమందికి, లోకాన్ని నమ్మించడానికి బాప్తిసం కొంతమందికి, భర్తను నమ్మించడానికి కొంతమంది బాప్తిసం, భార్యను నమ్మించడానికి, ఎవరు నమ్మించడానికి బాప్తిసం కావాలంటే యేసు ప్రభు ఉదరం ఆంచుకుని నడిచే ఆ రక్షణ ఆయన ఇష్టపడాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలమైన మనం కూడా దేవుని కృపాస్తాల కింద బలపరచబడ్డాడు. అద్భుత ఆశ్చర్యకార్యాలు
చేసిన దేవునికి నువ్వు దేవుని సన్నిధానంలో మంచి గొరిగా ఉన్నావా, పారిపోయే గొరిగా ఉన్నావా ఆలోచించు. ఈనాడు చూసుకున్నట్లయితే చూడండి, నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు, ఎవడు నా ప్రాణం తీసుకొనడు. ఒక ఆయన అడిగాడు, ఎందుక యశప్రభు 3 మీటర్ల మీద ఏలాడదీశారా అంటే చాలా మంది హిందువుల భాష అడిగేవాడు. నేను చెప్పామంటే ఆయన నా కొరకు మరణించకపోతే నాకు రక్షణ లేదు. ఎదుటి వాళ్ళ ఎగతాలు చేయలేదు కాదు, దేవుని ఎక్కబడి ఆయనే తర్వాత పిలిచి అయ్యా నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన తీసుకున్నాను. నా స్నేహితులు నేను ఎంతోమంది ఎదుగుతాను. నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ, దేవుని యొక్క ఉద్దేశంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవడో నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల యాజ్ఞ పొంది ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి, మన పాపాలను బట్టి కదా ఆయన చేతులకు మేకులు వచ్చినాయి. మన చేతుల పాపాలను బట్టి, మన నడకను బట్టి ఆయన కాళ్ళకు మేకులు వచ్చినాయి. మన ఆలోచన బట్టి హృదయంలో బల్లెపు పుట్టి తిన్నాడు. మన ఆలోచన బట్టి తన శరీరంపై మళ్ళీ కిరీటం పెట్టుకున్నాడు. ఇవన్నీ మన ద్వారా ఎవరో కాదు, ఆయన అప్పచెప్పింది యోధులే. కనుక దేవుని యొక్క బిడ్డలంగా దేవుని కృప చేత బలపరచబడ్డాడు. పేతురు మంచి శిష్యుడు. పేతురు కొంచెం టక్టగా మాట్లాడుతూ కూడా ఒక దినం సరిగాసుకుంటూ అప్పటికే యేసుప్రభు సిలువని వేయాలి చూస్తున్న దినాల్లో చలిమంట కాడ చిన్నది అంటది, నువ్వు ఆయనతో సహవాసం చేసినాడు కదంటే నేను ఆయన ఎవరో నాకు తెలియదు. ఇలా ఉన్నావా నువ్వు? అలా మనం ఉండటానికి దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. కనుక దేవుని యొక్క బిడ్డలమైన మనం ఆయన కృపాస్తాలకి నేను ఒకటి చెప్తున్నా, మంచి కాపరి తన గొర్రెలకి ఏం పెడతాడు? ప్రాణాన్ని పెడతాడు. నీకు ప్రాణం పెట్టాడు ఆయన. కనుక ఆ ప్రాణాన్ని తిరిగి కాపాడుకోవడానికి సిద్ధపడు. అలా దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి దేవుడి ఇచ్చిన బ్రహ్మరహస్య గ్రంథం 40వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఒక మాట చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. యెషయా ద్వారా మరి 11వ వచనంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను ఊడ్చి రొమ్మును అందించుకొని మోయను, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవుడి చక్కని మాట్లాడారా యెషయా గ్రంథం నుంచి మనం విన్నాం. కనుక అలాంటి దేవుని యొక్క సాన్నిధ్యంలో ఈ సాయంకాల సమయంలో చేసిన బిడ్డలందరినీ బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపడతాం. మరి కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీపించినట్లయితే ఆరాధన చేసుకుందాం. ఆరాధన నుంచి దేవుని యొక్క నామాన్ని కనపడతాం, ఆరాధన చేద్దాం. ఫస్ట్గా ద్వారా చక్కగా అందరూ దగ్గరగా చేయండి. ఆరాధన చేస్తున్నప్పుడు మెదలకుండా ఉండదు. ఎందుకు దేవుడిని నడిపించాడు, దేవుని యొక్క ఉద్దేశం ఎట్లాగో